3 పువ్వులు 6 కాయలు. నాకు చాలామంది అన్నున్నారు, సొంత అన్నలు కూడా ఉన్నారు. కానీ నాకు వాళ్ళు ఎవరంటే ఇష్టం లేదు. నాకు 3 అన్నలు ఉన్నారు. ఆ 3 అన్నలే ఇష్టం. చామంత్ అన్న, బంత్ అన్న, రోస్ అన్న. చామంత్ అన్న అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. పార్టీ ఈస్ ఇండస్ట్రీ. ప్రజల కోసం ఏం చేయడానికైనా నేను రెడీ అంటూ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నాడు. అవసరం తీరాక తెలుగుదేశం పుట్టిందే కాంగ్రెస్ అంతు చూడడానికి అని చెప్పి వాళ్ళని తన్ని తరిమేసి అవునా కాదా తమ్ముళ్ళు అన్నాడు. మోడీతో పాపం మోడీ భార్యని తిట్టు బీజేపీ పార్టీని తిట్టకుండా తిట్టాడు. ఇప్పుడు మోదీ ఈజ్ ఎ టాల్ లీడర్, అవునా కాదా తమ్ముళ్ళు అంటున్నాడు. మా బంతన్న 40 ఈస్ ఇండస్ట్రీనే దాటాలని చూస్తున్నాడు. ఏదేదో సాధిద్దామని చూస్తున్నాడు. తండ్రి 2 ఆకులు చదివితే కొడుకు 4 ఆకులు చదివాడు. తండ్రి అబద్ధం చెప్తే కొడుకు పచ్చి అబద్ధాలు చెప్తున్నాడు. తండ్రి మోసం చేస్తే కొడుకు దగా మోసం చేస్తున్నాడు. తండ్రి నీతి లేని రాజకీయాలు చేస్తుంటే కొడుకు సిగ్గులేని రాజకీయాలు చేస్తున్నాడు. మా 3వ అన్న రోస్ అన్న. ఒకప్పుడు వీళ్ళిద్దరూ మా అన్నని టచ్ చేయాలంటేనే భయపడేవాడు. నీతి, నిజాయితీ, ధర్మం, మానవత్వం, సాయం, ఆవేశం, బాధ, కోపం ఇలాంటివి ఎన్నో ముళ్ళులతో ఉండేవాడు. హ్యాపీగా బతికేవాడు. వీళ్ళిద్దరు కలిసి ఇప్పుడు మా అన్నకి DCM అనే ఒక పువ్వు ఇచ్చి ఆయన చెవులోనే పెట్టి ఇతన్ని పాపం బాధ పెడతా ఉన్నారు. ఇప్పుడు ఏమైనా ఎక్స్ట్రా మాట్లాడాడు అనుకోండి, కూరలో కరివేపాకులాగా తీసేస్తాడు. అదే వీళ్ళిద్దరు చెప్పిన మాట వింటే తమ్ముళ్ళు కరివేపాకు మనకు మంచిది తినండి అంటాడు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మొన్న ఒక ఫ్రెండ్ని అడిగా, ఎలా ఉందిరా మీ రాష్ట్రం అంటే, మా రాష్ట్రం కెవరా హ్యాపీగా ఉంది, మా నాయకులంతా హ్యాపీగా ఉండరు, మాకు మంచి జాబ్స్ వస్తున్నాయి, వ్యవసాయం బాగా జరుగుతుంది, మంచి కంపెనీస్ వస్తున్నాయని. 3 పువ్వులు 6 కాయలు హ్యాపీగా ఉందన్నాడు. అదే మళ్ళీ తిరిగి నన్ను కూడా అడిగాడు, మీ రాష్ట్రం ఎలాగుందిరా? మా రాష్ట్రంలో 3 పువ్వులు ఉన్నాయి కానీ 6 కాయలు మాత్రం లేవురా అన్నాడు. 6 కాయలు అంటే మీరు నన్ను ఏదో మీనింగ్ అర్థం చేసుకొని నన్ను తిట్టుకోవద్దు. 6 కాయలు అంటే చెప్తాను వినండి. 6 కాయలు అంటే ఇవే. మా పవన్ అన్న, చంద్రన్న ఇచ్చి ఇవే ఆ 6 కాయలు. దేశంలో ఎక్కడా లేని పెన్షన్ నేను ఇస్తున్నా తమ్ముళ్ళు అంటున్నాడు. సంవత్సరం అయింది, ఇంకా కొత్త పెన్షన్ అప్లై చేయట్లే. ఆ కొత్త పెన్షన్ కోసం ముసలోళ్ళు ఎదురు చూసి పండి రాలిపోయేటట్టున్నారు చంద్రబాబు. దయచేసి ఆ ముసలోళ్ళకి ఆ కొత్త పెన్షన్ అప్లై చేసుకుంటే హ్యాపీగా ఉంటారు. స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి 15,000 అంటున్నాం. సరే 15,000 ఇస్తారులే అని హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు చూస్తే 13,000 అంటున్నాం. సరే ఆ 13,000 అన్నా అందరికి ఇస్తున్నామంటే 30 లక్షల మందికి ఎగ్గొట్టావు. ఆ 30 లక్షల మందికి ఎందుకు ఎగ్గొట్టావు చంద్రబాబు అని అడిగితే, లేదు ఈ కరెక్ట్ లెక్కలు ఆ 30 లక్షల మంది లేరు, అసలు ఆంధ్రాలో అప్పటి నుంచి పిల్లలే పుట్టలేదు అని చెప్పి అంటున్నాం. పిల్లల 2,000 తీసుకొని ఏం బాగుపడతావు చంద్రబాబు? ఆ పిల్లలకి ఆ 2,000 ఇచ్చి ప్రతి ఇంటికి 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీ అన్నావు. డబ్బులు మీ అకౌంట్లోనే పడతాయి అన్నావు. అకౌంట్లో పోయి చూస్తే ఖాళీగా ఉంది. 2వ కాయ కూడా పోయా తమ్ముళ్ళు. ప్రతి రైతుకి ఏటా 20,000 ఆర్థిక సాయం అన్నావు. ఏటా 20,000 ఆర్థిక సాయం. ఆ రైతులు 2 రూపాయలు వడ్డీకి తెచ్చుకొని ఆ పంటకి గిట్టుబాటు ధరలేక ఆ పురుగుల మందు తాగి ఆ పొలంలోనే చచ్చేలాగున్నారు. నువ్వు ఇచ్చే లోపల వాళ్ళు కైలాసంకి వెళ్ళేటట్టున్నారు చంద్రబాబు. నీ 3వ కాయ కూడా పోయా. మహిళలకి ఉచిత బస్సు అన్నావు. ఎక్కడికి కావాలంటే అక్కడ పోవచ్చు అన్నావు. చంద్రబాబు అన్నావు. మీ చంద్రన్న సేఫ్ డ్రైవర్ అన్నావు. ఎక్కడ కావాలంటే అక్కడ తిప్పుతా అన్నావు. ఇప్పుడు నువ్వు ఆ ఉచిత బస్సు ఇస్తే తిరుమలకు పోవాలని మొక్కో ఉన్నారు. ఆ ఉచిత బస్సు కూడా ఎప్పుడు ఇస్తావు చంద్రబాబు? దానికోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రతి మహిళకి నెలకి 1,500 అన్నావు. 15 నెలలు వస్తుంది. 1,500 కదా 15 రూపాయలు కూడా ఇవ్వలేదు. నువ్వు ఎప్పుడు కనిపిస్తే అప్పుడు 1,500 వాతలు పెట్టాలని ఎదురు చూస్తూ ఉన్నారు చంద్రబాబు, నీ తమ్ముళ్ళు, నీ అక్క చెల్లెమ్మలు, నీ మహిళలు. యువతకి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాను, లేదా 3,000 ఇస్తాను. 3,000 ఇస్తానన్నావు. సరే ఉద్యోగాలు లేట్ అవుతున్నాయి కదా, 3,000 అన్నా ఇస్తావని చూస్తుంటే అవి కూడా ఇవ్వలేదు. నువ్వు ఆ 3,000 ఇస్తే తిరుమలకు పోదామని మొక్కొని ఉన్నాను చంద్రబాబు. అది నీ వల్ల ఆ మొక్కు కూడా తిరగటం లేదు. ఇంకా గోవిందా. ఇంకొకడైతే నువ్వు ఆ 3,000 ఇస్తే
నువ్వు అమ్ముతున్నావే మంచి మందు, అది తాగాలని వాడు ఎదురు చూస్తూ ఉన్నాడు చంద్రబాబు. ఆ 3,000 అన్నా ఇవ్వు. ఇంకొకడైతే నువ్వు 3,000 ఇస్తావని వాడు గర్ల్ ఫ్రెండ్కి మాట ఇచ్చినాడు, మంచి గిఫ్ట్ కొనిస్తానని. వాడి ప్రేమకి నువ్వు అడ్డై ఉన్నావు చంద్రబాబు. ఆ 3,000 ఇస్తే వాడు గర్ల్ ఫ్రెండ్కి గిఫ్ట్ ఇచ్చి వాళ్ళిద్దరి పెళ్ళికి నువ్వు పెద్దగా రావచ్చు. ఇంకొకడైతే ఎలాగో నేను ఉద్యోగం చేయటం లేదు కదా, ఆ 3,000 నా తల్లిదండ్రులకి సహాయంగా ఉంటుందని ఆ 3,000 కోసం ఎదురు చూస్తున్నాడు చంద్రబాబు. దయచేసి ఆ 3,000 అన్నా ఇవ్వు చంద్రబాబు. ఈ అబద్ధాలు మేము వినలేకున్నాం, ఇంకెన్ని రోజులు మమ్మల్ని మోసం చేస్తావు? ఇప్పుడు అర్థమైందా? 3 పువ్వులు 6 కాయలంటే, 3 పువ్వులు 6 కాయలంటే బత్తాయి కాయలు కాదు. 3 పువ్వులంటే వీళ్ళు ముగ్గురు, 6 కాయలంటే వీళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు. ఆ 6 గ్యారంటీలు అమలు చేస్తే ఈ 6 కాయలు మీ ముగ్గురికి తలా 2 ఇచ్చి మీకు దండం పెట్టాలని ఉంది చంద్రబాబు. త్వరలోనే ఆ 6 గ్యారంటీలు తీరుస్తామని, మేము చచ్చే లోపలన్నా ఆ 6 గ్యారంటీలు తీరుస్తామని ఆశతో బతుకుతున్నాం. ఆ ఆశను కూడా చంపేబాకు చంద్రబాబు.